అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో పయనిస్తోంది. ఎన్టీఆర్ కలలు కన్న వికసిత్ ఆంధ్రప్రదేశ్ను నిజం చేస్తాం. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. అచ్చు తెలుగులో ప్రధాని మోడీ చెప్పినటువంటి మాట ఇది. ఇక ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుంది. ఐటీ, కృత్రిమ మీద, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్యం రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుందని చెప్పి ప్రధాని మోడీ అప్పుడు వచ్చినప్పుడేమో నీళ్లు పట్టుకున్నాయి. తెలుగులో మాట్లాడాడు. ఎక్కడ ఉంది? అట్లా లేవు కానీ రాహుల్ గాంధీ గారు ఈ కులగణన విషయంలో మాట్లాడినటువంటి మాట ఇట్లా ఉంటే నాకు పంపించినావా? అది క్లోజ్ చేయి. ప్లే అయితే లేదుగా. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చిండు. చాక్లెట్ కాదు, పెన్ను. శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన మధ్య ఉన్నారు. ఆయన అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక్ ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం పివి నరసింహారావు గారు అయితే 10 భాషలు 10-15 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఇది నిన్న ప్రారంభించింది ఉంది.